మీరు ఈ మధ్య ఏసీ కొన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎండాకాలం పోయినా కూడా ఏసీ వాడకం అయితే అస్సలు తగ్గట్లేదు. ఎందుకంటే అంతగా ఎండలున్నాయి వర్షాకాలం వచ్చిన తర్వాత కూడా. ఎవ్రీ ఇయర్ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మేమైతే ఏసీ సర్వీసింగ్ అయితే చేయించుతూ ఉంటాము. ఎప్పట్లాగే ఈసారి కూడా సర్వీసింగ్ చేయించాము. చేయించి ఒక 1.5 మంత్ అయితే అయిపోయింది. అందులోనూ మేమైతే ఎక్కువ రోజులు ఊరెళ్ళాము. అసలు దీన్ని వాడిందే లేదు. సరే ఇంత దుమ్ము పట్టేసింది. సో ఏసీ యూస్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడైతే ఏసీ పైన దుమ్ము పట్టేసి మనకి కూల్ అవ్వడం అయితే జరగదన్నమాట. ఎందుకంటే బాగా దుమ్ము ఉండడం వల్ల దానిపైన ఉన్న దుమ్ము వల్ల మనకి ఏసీ అనేది కూల్ అవ్వకుండా స్లోగా ఉండటం వల్ల మనకి కరెంటు వేస్ట్ అవుతుంది. అలాగని మనకి రూమ్ కూడా కూల్ అవ్వకుండా ఏంటి అవ్వట్లేదు అని చెప్పి ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ అయితే చేయించుతూ ఉంటాం. వేలకు పెట్టేసి మనం. సో ఈ ప్రతిసారి సర్వీసింగ్ చేయించాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి. సో అప్పుడప్పుడు మనం కూడా ఇలా చేసుకుంటే డబ్బులు కూడా సేఫ్ అవుతాయి. సో మనకి కరెంట్ కూడా ఆదా అవుతుందన్నమాట. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇదిగోండి ఇలా మనం ఏసీ పైన ఉండే మెష్ ఇది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట దీన్నైతే. సో పైన మెష్ మనం ఇలా తీయగానే చేతికి ఒక మూతలాగా వచ్చేస్తుంది అన్నమాట వెంటనే. సో దాన్ని తీసేసి పైన కొంచెం డస్ట్ లాగా ఉంటుంది. దాన్ని క్లీన్ చేసేసి స్పాంజ్ వాటర్ తీసుకొచ్చి ఒక మగ్లో నేనైతే క్లీన్ చేసేసాను. సో ఆ తర్వాత నేను ఈ మెష్ని కూడా మొత్తం హ్యాండ్ షవర్తో అయితే మొత్తం వాటర్ కొట్టేసి దానిపైన ఉన్న దుమ్ము అంతా కూడా తీసేసాను అనమాట. మొత్తం బూజులాగా వచ్చిందనమాట. బాగా మొత్తం మురికిగా అయిపోయింది. సో మొత్తం కూడా నేను వాటర్ వాష్ అయితే చేసేసాను అనమాట. వాష్ చేసిన తర్వాత మనం వాటర్ లేకుండా ఒక చుక్క కూడా తడి లేకుండా మొత్తం కూడా కాటన్ క్లాత్తో అయితే క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం కూడా ఆ క్లీన్ చేసుకున్న మెషిన్ అయితే మళ్ళీ మనం ఏసీ పైన అయితే సెట్ చేసేసుకోవచ్చు ఈజీగా. చాలా ఈజీగా అయిపోతుంది. మనం తక్కువ టైంలో అది చేసేసుకోవచ్చు అనమాట. సో డబ్బులు కూడా ఆదా అవుతాయి. ప్రతిసారి సర్వీసింగ్ అయితే చేసుకునే వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వచ్చు కదా ప్లీజ్.